హలో గైస్, సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వచ్చాం కదా. ఇది డే 2 వ్లాగ్లో శ్రీశైలంకి 2 days ట్రిప్ ప్లాన్ వేసాము. ఇక్కడ స్నాక్స్కి బొరుగులు, మిక్చర్, మా తేజు పాపకి మిల్క్, లెమన్స్ అలా కొన్ని ప్యాక్ చేసుకున్నాము. టిఫిన్కి దోర్నాల్లో స్టాప్ ఉంటుంది. మా అమ్మమ్మ ఇడ్లీ, చట్నీ ప్రిపేర్ చేసింది. ఇక్కడ మా మామ చక్కెర ప్యాక్ చేస్తున్నారు స్నాక్స్కి. బస్ స్టాండ్కి మార్నింగ్ 6 లోపు వచ్చేసాము. శ్రీశైలం బస్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మా మామ కొడుకు, నేను విండో కోసం కొట్లాడుకుంటున్నాము. బస్లో ఉన్న వాళ్ళు అంతా మా సైడే చూస్తున్నారు. ఆ రోజంతా రచ్చ చేశాము. లాస్ట్కి విండో సీట్ నాకే ఇచ్చాడనుకో. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఆత్మకూరు, శ్రీశైలం ఆత్మకూరు అని అంటారు, నంద్యాల డిస్టిక్. మాకైతే శ్రీశైలంకి 4 hours జర్నీ. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక ఆ ఫీలే వేరే లెవెల్ కదా. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కొన్ని షార్ట్స్ అయితే క్లిప్ తీసా. దోర్నాల వచ్చేసింది. టైం వచ్చేసి 8:20 అలా అయ్యింది. తెనాలి వారి ఆర్య వైశ్య భోజనం అండ్ టిఫిన్ సెంటర్. ఇక్కడైతే టిఫిన్కి బస్ స్టాప్ చేశారు ఈ హోటల్ కాడ. మనం తెచ్చుకున్న టిఫిన్ ఉందిగా, ఇడ్లీ, చట్నీ, అవి పెట్టుకొని తినడమే. ఆ హోటల్ కాడనే ఒక చిన్న షాప్ ఉంటే ఇంకా బింగో, మూంగ్ దాల్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ అవైతే కొన్ని కొన్నాము. ఇవైతే కామన్ కదా ఎక్కడికి పోయినా. ఇక్కడ మా తేజు పాపతో అయితే ఫుల్ ఎంజాయ్ జర్నీ మొత్తము. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా కూల్గా ఉంది క్లైమేట్, వర్షం పడేలాగా. దోర్నాల తర్వాత చాలా ఎండగా ఉంది. సాక్షి గణపతి వచ్చేసింది. చాలా రష్ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు. బస్ స్టాండ్ నుంచి రూమ్కి అందరం వెళ్తున్నాము. మేము అయితే సదాశివ సత్రంలో అయితే రూమ్ తీసుకున్నాము. కీస్ వచ్చేలోపు టైం పడుతుందంటే కొన్ని ఇన్స్టాగ్రామ్కి రీల్స్ అయితే తీసుకొని మేము మొత్తం 10 members ఉన్నాము పిల్లలతో కలిపి. కాబట్టి మేమైతే 2 rooms తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్, లంచ్, డిన్నర్ పెడతారు.
మేము రూమ్కి వచ్చేలోపు 11 అయ్యింది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని దర్శనంకి అయితే వెళ్ళాము. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే లింగ దర్శనం ఉంది అన్నారు, అందుకే మేము ఫాస్ట్గా రెడీ లంచ్ చేసుకొని వెళ్ళాము. బాయ్ గైస్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.